ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇదే సన్ సిటీ. పేరుకు తగ్గట్టుగా ఈ ప్రదేశంలో ఆనందం వెల్లివిరుస్తుంటుంది. అంటే ప్రశాంతత, సంతోషం, ఆనందం ఇవన్నీ ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడుండే ప్రజలు మ్యాజిక్ నేర్చుకుని దాన్ని ఎప్పుడూ తమ అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈయనకి ఈరోజు న్యూస్ పేపర్ చదవడానికి టైమే దొరకలేదనుకుంటాను. అందువల్లే మ్యాజిక్తో కారును నడుపుతూ ఏమాత్రం కష్టపడకుండా హాయిగా పేపర్ చదువుకుంటూ వెళ్తున్నారు. ఈవిడ్ని చూసారా? ఈవిడికి డాగీ చైన్ పట్టుకుని నడవడానికి టైం లేదు, ఎందుకంటే చేతిలో లిప్స్టిక్ ఉంది. ఏం చేస్తాం, అక్కడ మ్యాజిక్కే. ఈ సిటీలో ఎక్కడ చూసినా మ్యాజిక్. ఏ పనికైనా మ్యాజిక్. తుమ్ములు నిద్రలాగే ఇక్కడ అందరికీ మ్యాజిక్ సహజం. కానీ ఆ మ్యాజిక్కే ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనకు ఎదురు నిలిచి ఎవ్వరూ కూడా మ్యాజిక్లో గెలవలేరు. ఈ ఆనంద్ నగర్లో ఆయనే చాలా గొప్పవాడు. ఈయన పేరు జయసింగ్ చౌహాన్. ఈయనందరూ గౌరవంగా మ్యాజిక్ తాత అని పిలుస్తుంటారు. సరే రండి, జయసింగ్ చౌహాన్ ఎలాంటి వారో చూద్దాం. థ్యాంక్ యూ రంగిలా. ఇక చాలు, నేను స్నానం చేసేశాను. ఎంతకు మించి నన్ను శుభ్రం చేయనక్కర్లేదు. ఆ ఫోటో నీతో మాట్లాడలేదు, నీతో మాట్లాడింది నేనే. అప్పుడు నాతో ఫోటో మాట్లాడలేదా? సరే తాతయ్య, ఎందుకు ఉదయాన్నే నన్ను ఇలా భయపెడుతున్నారు? నేను నిన్ను భయపెట్టదలుచుకోలేదు. నేను శాకాలను ఓడించడానికి ఇలాంటి మ్యాజిక్లు రోజు చేస్తూనే ఉంటాను. ఈ రోజు కానీ రేపు కానీ అతను సన్ సిటీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను ఖచ్చితంగా దాడి చేస్తాడు. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలిగా. అందుకే రుద్రాకి నేను అడ్వాన్స్ మ్యాజిక్ ని నేర్పిస్తున్నాను. పద. సరే తాతయ్య. రుద్ర ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రుద్ర, గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతా. ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? గుడ్, వెరీ గుడ్. మ్యాచ్ మొదలవడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా నేను నీకు అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తాను. ఈరోజు నాకేం నేర్పిస్తారు తాతయ్య? సన్ సిటీలో ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళ మంత్రంతో చిన్న చిన్న వస్తువుల్ని పుష్ చేస్తారు. ఈ రోజు నేను నా మైండ్ పవర్తో హెవీ వస్తువుల్ని ఎలా పుష్ చేయాలో చెప్తాను. సరేనా? సరే తాతయ్య. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. తాతయ్య రుద్రాకి నేర్పించే మ్యాజిక్ ని దగ్గరుండి నేను కూడా నేర్చుకుంటాను. ఆ తర్వాత అడ్వాన్స్ మ్యాజిక్ తెలిసిన ఒక మెజిషియన్ గా నేను మారిపోతాను. మొదటి విషయం, ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నావో దాని మీదే దృష్టి పెట్టాలి. ఆ పైన నువ్వు నమ్మకంతో ఉండాలి. అంటే ఫోకస్ అండ్ బిలీఫ్. ముందుగా నువ్వు నేను ఈ పనిని చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది. ఇప్పుడు శ్రద్ధగా విను. బరువైనటువంటి ఒక వస్తువుని ఒక చోటు నుంచి మరొక చోటుకి జరపడానికి నువ్వు ఈ మంత్రాన్ని పఠించాలి. యబాయిస్కా జుబాయిస్కా సకు పుష్టు. ఈ మంత్రాన్ని బాగా గుర్తుంచుకో. నేను చెప్పిన మంత్రాన్ని పఠించి దాన్ని పుష్ చేయి. ఇబాయిస్కా జిబాయిస్కా సక్కు పుష్టు. సారీ రంగీలా. రుద్ర, ఆ రాయిని పుష్ చేయాలి, నిన్ను కాదు. ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఇంకొకసారి ఫోకస్ చేయి. నీ మీద నీకు నమ్మకాన్ని ఉంచి ఆ మంత్రం చెప్పు. ఫోకస్ అండ్ బిలీవ్. ఇబాయిస్కా జిబాయిస్కా సక్కు పుష్టు. ఫోకస్ అండ్ బిలీఫ్. ముందు నిన్ను నువ్వు నమ్మాలి. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ట్రై చేయి. రుద్ర వల్ల అవుతుందో కాదో తెలియదు కానీ ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. ఇబేస్కా జిబేస్కా సకుం కుష్టూం. తాతయ్య, నేను సాధించాను. ఆ మ్యాజిక్ నేను కూడా చేశాను. ఇప్పుడు ఆ ట్రక్ జరుగుతూ వస్తుంది.
వస్తుంది చూడండి. వామ్మో వామ్మో, నా మ్యాజిక్ నిజంగానే చాలా పవర్ఫుల్ అనుకుంటాను. ఇప్పుడు ఈ ట్రక్ ని ఎలా ఆపాలో తెలియడం లేదే. తాతయ్య నన్ను కాపాడండి. అది నీ మ్యాజిక్ వల్ల మూవ్ అవ్వలేదు, ఆ ట్రక్ డ్రైవరే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. రుద్ర, నువ్వు తిరిగి ప్రయత్నించు. ఫోకస్ అండ్ బిలీఫ్. నీ ఒంట్లో మ్యాజికల్ ఎనర్జీ ఫ్లోని నువ్వు ఫీల్ అవ్వాలి. వెళ్ళు. బయట నుంచి ఏదో మృగం వచ్చినట్టుంది. ఎక్కడ? అదిగో అలా చూడండి తాతయ్య, ఆ చెట్టు పైన చూడండి. ఓలాల ఓలా, నా పేరు సపూలా. నన్ను పట్టుకోవడం ఎవరికి సాధ్యం కాని పని. రుద్ర, నువ్వు కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించి చూద్దాం. ఇది షాకాల్ గూఢచారి సపోలా. థ్యాంక్ యూ జిమ్జుమ్. మీరెప్పుడూ ఇలాగే అలర్ట్గా ఉండాలి. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్ రుద్ర. హలో, గుడ్ మార్నింగ్. రుద్ర, ఇప్పుడు నువ్వు వేళతో వెళ్ళు. వీళ్ళు నిన్ను ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ కి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అవును తాతయ్య, ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మీరు రండి. నేను ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మీరు ఆడుతున్నారు. సరే తాతయ్య, ఈ మంత్రాన్ని గుర్తు పెట్టుకుంటాను. రేపు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సీ యు దేర్. రంగీలా, మ్యాచ్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. సరే తాతయ్య. ఇక మీద నీ నెక్లెస్ నాదే. నీకు కావాలంటే ఇంకోటి కొనుక్కో. అకీరా ఫజూకా బిలానో బీటో. దొంగని బయట చెప్పుకోకు. ఈ విధంగా ఆడినట్టయితే మనం ఖచ్చితంగా సన్ సిటీ చేతిలో ఓడిపోతాం. ఒకవేళ మనం ఓడిపోయినట్టయితే ఆ షాకాల్ మనల్ని అంతం చేసేస్తాడు. ఇది అతనికి తెలుసు. అతను మాయావి, అందరికంటే శక్తిమంతుడు. సప్పలా, ఏం సందేశం తీసుకొచ్చావు? నేను విన్నదంతా నిజమేనా? జైసింగ్ చౌహాన్ తన గ్రాండ్ సన్ రుద్రాకి అడ్వాన్స్డ్ మ్యాజిక్ నేర్పిస్తున్నాడా ఏంటి? భయపడకు షాకాల్, నన్ను అడిగితే నేనే చెప్పేవాణ్ణి కదా. అవును, రుద్రాకి నేను అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నా. మరొకసారి నీ గూఢచారుని నా దగ్గరికి పంపించావంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాతో ఢీకొంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. జైసింగ్ చౌహాన్ కి ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి నన్నే బెదిరిస్తాడు. వాడికి నేను ఎవరో చూపిస్తాను. వాడికి నా సంగతి తెలీదు. నేను మాంత్రికుణ్ణి, నేను షాకాల్ని, అందరికన్నా శక్తివంతుణ్ణి. నేను ఎంత పెద్ద మెజిషియన్ ఆ జైసింగ్ చౌహాన్ కి త్వరలోనే చూపిస్తాను. వాడిని అంతం చేసి వాడి సన్ సిటీ నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను. ఇక సన్ సిటీ నాది.
షాకాల్ జైసింగ్ చౌహాన్ తన మనవడైన రుద్రకి అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నట్టయితే అప్పుడు మీరు ఒక్కరు కాదు 2 బలవంతులైన మెజిషియన్స్ తో పోటీ పడవలసి ఉంటుంది. అంతేకాదు మీరు సన్ సిటీని కబ్జా చేయాలన్న కోరిక కూడా కలగానే మిగిలిపోతుంది. సన్ సిటీకి ఈ షాకాల్ ఏదో ఒక రోజు నాయకుడై తీరుతాడు. కానీ అంతకన్నా ముందు ఈ రోజు జరగబోయే ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ లో ఖచ్చితంగా మరో సిటీయే గెలవాలి. సన్ సిటీ ఇంకా కాల్ సిటీ ప్రజలారా, ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ముందుగా రాబోతున్నది సన్ సిటీ టీం. అది ఫ్లయింగ్ స్కేట్ షూస్ వేసుకుని ఆ షూస్ తో ఎగురుతారు. అందరూ చప్పట్లు కొట్టండి. అదిగో వస్తున్నారు కాల్ సిటీ టీం. మీరు వాళ్ళని చప్పట్లతో ఆహ్వానించండి. ఓకే, మ్యాచ్ మొదలవడానికి ముందు అందరూ ఇంకొకసారి శ్రద్ధగా వినండి. గెలవడానికి 10 పాయింట్లు సంపాదించాలి. ఇద్దరూ సరిసమానంగా వచ్చారంటే 11వ పాయింట్ ఎవరు సాధిస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ విన్నర్. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో జైసింగ్ చౌహాన్ అంటే నా ఫ్లయింగ్ ట్రైన్లో అమేజ్మెంట్ పార్క్ ని చూపించడానికి తీసుకుని వెళ్తాం. ఓకే, స్టార్ట్. బంతి పైకి ఎగిరింది. బంతి ఇప్పుడు రుద్ర చేతికి అందింది. ఓ మై గాడ్, బంతిని రుద్ర చేతి నుంచి అపోనెంట్ టీం కెప్టెన్ లాక్కుని వెళ్తున్నాడు. అంతేకాదు గోల్ వైపు ముందుకు దూసుకు వెళ్తున్నాడు. గోల్ వేయబోతున్నాడు. గోల్! మొదటి గోల్. సన్ సిటీ టీం ని ఎదిరించి కాల్ సిటీ టీం మొదటి గోల్ వేశారు. ఇప్పుడు బంతి కాల్ సిటీ వాళ్ళ చేతిలో ఉంది. ఓ మై గాడ్, ఇప్పుడు సన్ సిటీ చేతికి వెళ్ళింది. అది కూడా కెప్టెన్ చేతిలో ఉంది. ఇప్పుడు బంతిని తీసుకుని వేగంగా రుద్ర గోల్ వైపు దూసుకు వెళ్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అపోనెంట్ టీం కెప్టెన్ రుద్ర చేతి నుంచి బంతిని లాక్కుని వెళ్ళాడు. ఇప్పుడు బంతి కాల్ సిటీ టీం కెప్టెన్ చేతిలో ఉంది. తాతయ్య అలా చూడండి, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఊహించని విధంగా మరొక గోల్ వేశారు. కాల్ సిటీ టీం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గోల్ వేస్తూనే ఉన్నారు. సన్ సిటీ టీం వాళ్ళు ఇప్పటి వరకు ఒక గోల్ కూడా వేయలేదు. మరొక గోల్. వెరీ గుడ్, ఇలాగే ఆడాలి. అప్పుడే మనం గెలవగలం. ఫోకస్ అండ్ బిలీవ్ 2 పదాలే. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఈ ఆటలో మనమే గెలుస్తాం. ఇప్పుడు సన్ సిటీ టీం వాళ్ళు ఎంతో ఉత్సాహంతో గేమ్ ఆడుతున్నారు. నమ్మలేకపోతున్నాం. సన్ సిటీ టీం వాళ్ళు ఇప్పుడు గోల్ వైపు దూసుకు వెళ్తున్నారు. ఇది మరొక గోల్. కాల్ సిటీ టీం వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. సన్ సిటీ టీం వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. రుద్రాన్ని అడ్డుకోవడానికి కాల్ సిటీ టీం వాళ్ళు నలువైపులా చుట్టుముట్టారు. రుద్ర ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. రుద్ర ఇప్పుడు అద్భుతమైన ట్రిక్ ప్రదర్శించి పురుగు చేతికి బంతి అందించాడు. పురుగు గోల్ వేశాడు. ఇప్పుడు మరొక గోల్, మరొక గోల్. సన్ సిటీ టీం వాళ్ళు గోల్ పై గోల్ వేస్తూనే ఉన్నారు. అద్భుతం, మహా అద్భుతం. మ్యాచ్ పాయింట్స్ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏ టీం అయితే సాధిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తాం. టోకీరామ్, మకుబా, క్లౌడ్, ఫ్రీజో. Jibaiska, Cloudo, Defrizo. ఏంటిది?
రుద్ర ఫ్లయింగ్ స్కేట్ షూని లాగేశాడు. అరే రుద్ర గాల్లోకి ఎగరలేకపోతున్నాడు. రుద్ర చివరి ప్రయత్నం. గోల్! మరొక అద్భుతమైన గోల్. రెఫరీ విజిల్ వేయడంతో ఈ మ్యాచ్ పూర్తయింది. ఈ గేమ్ విజేత ఎవరంటే సన్ సిటీ. సన్ సిటీ టీం ఈ మ్యాచ్ లో గెలిచింది. కానీ రెండు టీమ్స్ లోని ప్లేయర్స్ కూడా నా ఫ్లయింగ్ ట్రైన్ లో సంతోషంగా రావచ్చు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అమ్యూజ్మెంట్ పార్క్ ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. అవును రుద్ర, నిజమే. థ్యాంక్ యూ. నీ వల్లే మాకు అవకాశం దొరికింది. ఫ్లయింగ్ ట్రైన్ లో నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. అక్కడ చూడండి, ఫ్లయింగ్ యూనికార్న్. నేను మాంత్రికుణ్ణి, మాయగాణ్ణి. మాంత్రికుడు షాకాల్ని. నన్ను చూసి భయపడు. జైసే, ఇదే ఆఖరి ప్రయాణం కాబోతోంది. అంతా అంతం కాబోతోంది. ఆ తర్వాత సన్ సిటీ నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పూర్తిగా నా కంట్రోల్లోకి. జయసింగ్ సార్, అటు చూడండి. ఏంటది? ముందు నువ్వు ట్రైన్ ఆపు. పిల్లలు, మీరంతా వెనక ఉన్న కోచ్కి వెళ్ళిపోండి. రుద్ర, వెంటనే వెనక్కి వెళ్ళు. దీని బారి నుండి వెంటనే ఈ ట్రైన్ ని వెనక్కి తీసుకువెళ్ళు. ఇది నీ ఒక్కడి వల్ల అవుతుంది. వెళ్ళు రుద్ర, వెళ్ళు. త్వరగా వెళ్ళిపో రుద్ర. నువ్వు ముందు వెళ్ళు, నేను దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను. Zibaiska, Brekusa! అందరూ చివరి బోగికి రండి. కమాన్ ఫాస్ట్. Zibaiska, Brekusa! Zibaiska, Brekusa!
సైతాన్ దేవాకు నేను చెప్పినట్టు చెయ్యి. మొత్తం నీటిని పైకి తీసుకురా. ఈ ట్రైన్ ని ఎలాగైనా నా మ్యాజిక్ పవర్ ని ఉపయోగించి బయటికి తీసుకురావాలి. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. ప్రయత్నించి చూడకు రుద్రా, నీకు వయస్సు సరిపోదు. ఇది ఈ మాంత్రికుడు షాకాల్ వేట. నువ్వు అస్సలు బయటికి రాలేవు. ఇదే నీ తలరాత. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అంచనా వేయకు. ఫోకస్ అండ్ బిలీవ్. ఫోకస్ అండ్ బిలీవ్. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. Ibaisca, Jibaisca, boom, chick chick boom. Ibaisca, Jibaisca, boom, chick chick boom. Ibaisca, Jibaisca, boom, chick chick boom. నేను మళ్ళీ వస్తాను. ఇంతటితో ఇది అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. రుద్ర, చాలా సంతోషం బాబు. ఈ రోజు నువ్వు చాలా గొప్ప పని చేశావు. నువ్వు మమ్మల్ని మాత్రమే కాదు, మొత్తం సన్ సిటీని షాకాల బార్ నుంచి రక్షించావు. థ్యాంక్ యూ రుద్ర, నీ వల్లే మేమందరం తప్పించుకున్నాం. రండి మనందరం మన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళడమా? మన ఫ్లయింగ్ ట్రైన్లో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. షాకాల్ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం ట్రాక్ మీద కాదు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళదాం. రుద్ర, ఏదో ఒక రోజు నువ్వు నాకంటే కూడా పెద్ద మాంత్రికుడు అవుతావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. మీరు వండిన వంట వాసన అదిరిపోతోంది చింగ్లీ. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను, మొత్తం అంతా లాగి చేస్తాను. పాపు, తాతగారు రుద్ర ఈ ఆహారాన్ని తినేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నువ్వు ముట్టకూడదు. కొద్దిగా తింటే చింగ్లీకేమీ తెలీదు. నేను ఎప్పుడూ కూడా ఎవరి కోసం ఇంతసేపు వెయిట్ చెయ్యలేదు. వెంటనే షాకాల్ని పిలువు, లేదంటే వెళ్ళిపోతాను. ఆ చోటుకొచ్చి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు? నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. వీడెవడు? ఎందుకు తీసుకొచ్చావు? ఇతను మనకి ఏ సాయం చేయగలడు? ఓ షాకాల్, చోటు మ్యూజిషియన్. ఇతను పెద్ద పెద్ద పనులు చేస్తాడని చెప్పారు. నేను చూడ్డానికి చిన్నవాడిగా ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి. షాకాల్, మీకు ఆ రుద్ర కావాలా? అతన్ని తీసుకురావడం నా ఎడమ చేతి చిటికెన వేలుతో చెయ్యగలిగే పని. అలాగా? అయితే వెళ్ళు, వాణ్ణి తీసుకురా. ఆ తర్వాత నువ్వు ఏవడిగినా అది ఇస్తాను. సపోలా, వీణ్ణి రుద్ర దగ్గరికి తీసుకెళ్ళు. ఓలా రే ఓలా, నా పేరే సపోలా. రా చోటు జాదుగార్.
దీన్ని ఇలా మడత పెట్టాలి, దీన్నేమో ఇలాగా. అంతే, రెడీ అయిపోయింది. ఇదిగో నా ప్లేన్ చూడండి. ఊప్స్, ఇది బటర్ఫ్లైగా మారిపోయింది. మరేం పర్వాలేదు, మా ప్లేన్ ఇంకా నీ బటర్ఫ్లై అన్ని కలిసి ఇప్పుడు ఎగిరిపోతున్నాయి. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ ఫ్లై యూ. భలే ఉంది. ఓ నో, ప్రమాదమే, చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం పేరే చోటు జాదూగర్. నన్ను చూసి తక్కువ అంచనా వెయ్యొద్దు. నేను ఆకారంలో చిన్నవాడినైనా నేను చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి. మర్యాదగా నిజం చెప్పండి, మీలో రుద్ర ఎవరో? మీలో రుద్ర ఎవరో వచ్చి మర్యాదగా ఈ పంజరంలో బందీ కండి. నేనే రుద్ర. రుద్ర రా, ఈ పంజరం దగ్గరికి రా. నేను నిన్ను చిన్నవాడిగా చేసి అందులో పెట్టేస్తాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ పుష్టినా. మైరా, అసలు నువ్వేం చేస్తున్నావు? సారీ, హెల్ప్ చేద్దాం అనుకుంటే రివర్స్ అయ్యింది. ఇలా చూడు ప్లీజ్, నువ్వేం చేయకుండా ఉంటే మంచిది. థ్యాంక్ యూ పాపా. రుద్ర, నువ్వు కూడా పెద్ద మెజిషియన్ అని విన్నాను. రా, ఇప్పుడు ఈ చోటే జాదూగర్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నీ సామర్థ్యం చూపించు. రుద్ర యొక్క మ్యాజిక్ ని ఎవరు ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ ఫ్లై యూ. ప్లేన్ ఉండాల్సింది పొట్టలో కాదు, ఎయిర్పోర్ట్ లో ఉండాలి. బయటికి రా, నేను నిన్ను వదిలిపెట్టను. చూడ్డానికి నేను చిన్నవాడిగా ఉంటాను, కానీ నేను చేసే పనులన్నీ చాలా గొప్పవి. నా సత్తా ఏంటో ఇప్పుడు చూస్తావు. అకీరా జకీరా జాయింట్ హో. తాతయ్య, జాదూగర్ సారీ, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలీదు. నేనేదో సరదాగా రుద్రతో ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆడుకోవటం పూర్తయితే ఇక బయలుదేరు. సపోలా, ఎక్కడున్నావు? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పని అయిపోయింది. తాతగారు, భోజనం సిద్ధంగా ఉంది. రుద్ర, మాయిరా, వరుణ్ అందరూ రండి. రుద్ర, పద వెళ్ళి భోంచేద్దాం. మనం భోంచేసిన తరువాత పేపర్ టాయ్స్ ని నిజమైన టాయ్స్ గా ఎలా మార్చాలో నేను నీకు నేర్పిస్తాను. ఈ మ్యాజిక్ ద్వారా ఎటువంటి అపాయం నుంచైనా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. నువ్వేదో చించేస్తానని పెద్దగా బాగావు. నేను చూడ్డానికి చిన్నగా ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద విషయాలు చేయగలనని బిల్డప్ ఇచ్చావు. చెప్పు, నువ్వు చెప్పినవని మర్చిపోయావా? శాకాల్, ఒక్క అవకాశం ఇవ్వు, ఇంకా ఒక్క అవకాశం. ఈసారి ఏ పొరపాటు జరగదు. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నేను రుద్ర తాతయ్య జాదూగర్ని ఊరికి దూరంగా బిజీగా ఉంచుతాను. అప్పుడు మీరు కోరుకున్నట్టు సన్ సిటీని ఆక్రమించుకోండి. సూపర్ ఐడియా చోటు, సూపర్ ఐడియా. సరే, నేను నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. నువ్వు జైసింగ్ చౌహాన్ ని సన్ సిటీ నుంచి బయటికి రప్పించావంటే ఆ తర్వాత రుద్రాన్ని కంట్రోల్లోకి తీసుకురావడం నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఐడియాతో ఈ సన్ సిటీ మొత్తం నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రుద్ర, నువ్వు పేపర్ టాయ్స్ ని నిజమైనవిగా మార్చాలి అనుకుంటే నువ్వు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మంత్రంతో పాటుగా నీ బిలీఫ్ కూడా ఎక్కువగా ఉండాలి. నీ మీద నీకు పరిపూర్ణ నమ్మకం ఉండాలి. ఇది నేను సాధించగలను అని నువ్వు అనుకోవాలి. 1% సందేహం ఉన్నా కూడా మంత్రం పనిచేయదు. ఇప్పుడు చూడు, ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ రియలిస్టికో. ఈ
డాగీ చాలా క్యూట్ గా ఉంది, కానీ ఇది పేపర్ డాగీ కదా. నిజమైన డాగీ అయి ఉంటే నేను దీంతో ఆడుకుని ఉండేవాడిని. కాపాడండి, ఇది నా బాడీలో ఒక్క పాత కూడా వదిలేటట్లేదు. తాతయ్య థ్యాంక్ యూ తాతయ్య. జాదూగర్ తాతయ్య, నువ్వు ఇక్కడికి వచ్చి తీరాలే. ఒక్కసారి ఇక్కడికి వస్తే నువ్వు ఇక తిరిగి వెళ్ళలేవు. అకీరా బకీరా బజూకా ఏమిటి? నేను ఇప్పుడే వస్తున్నాను. రుద్ర, సన్ సిటీకి బయట ఉన్న వాటర్ డ్యామ్ కి పగుళ్ళు ఏర్పడ్డాయట. అదే క్షణంలోనైనా కూలిపోవచ్చు. అలా గనక జరిగితే సన్ సిటీ మొత్తం నీటిలో మునిగిపోతుంది. తాతయ్య, నేను మీతో రానా? వద్దు రుద్ర, మనిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా సన్ సిటీలో ఉండాలి. నువ్వు ప్రాక్టీస్ చేయి. తాతగారు, ఏదైనా చేయండి. ఈ డ్యామ్ పగిలిపోయిందంటే మా ఇళ్ళన్నీ నాశనం అయిపోతాయి. మేము సర్వము కోల్పోతాము తాతగారు. హరియా, నువ్వు వెళ్ళి అందరినీ సిటీ నుంచి వెళ్ళిపోమని చెప్పు. నేను దీన్ని ఎక్కువసేపు ఆపలేను. వెళ్ళు త్వరగా. ఊరు ఖాళీ చేయండి. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. త్వరగా త్వరగా ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. జై సింగ్ చౌహాన్. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేనే షాకార్. సోగా, నీ చిన్న మెజిషియన్ చాలా పెద్ద పని చేశాడు. ఇకపై సన్ సిటీ నా కంట్రోల్లో ఉంటుంది. నాతో పాటు రా. రుద్ర, రుద్ర, తాతయ్య ఎక్కడున్నారు? త్వరగా ఆయనతో చెప్పు, షాకార్ సన్ సిటీని ఆక్రమించుకోవడానికి వస్తున్నాడని. నేను ఇప్పుడే తాతయ్యతో ఈ విషయం చెప్తాను. ఆ రుద్ర, చెప్పు. తాతయ్య, ఏమిటి? ఏమైంది? షాకాల్ అటాక్ చేస్తున్నాడు. అలాగా, ఇప్పుడు అర్థమైంది. ఇది ఆ షాకాల పనే. రుద్ర, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రాలేను. నేను డ్యామ్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. రావడానికి సమయం పడుతుంది. అంతవరకు షాకాల్ని నువ్వే అడ్డుకోవాలి. నువ్వు అతను అడ్డుకోగలవన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. ఇబాయిస్కా జిబాయిస్కా సకు ఫ్లయింగ్ బోల్. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని ఆపడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ వర్డ్ లో కూడా పాసిబుల్ ఉంది. ఇంపాసిబుల్ ని నేను పాసిబుల్ గా చేస్తాను. తొందరగా పేపర్ తో ఫైటర్ ప్లేన్ ని తయారు చేయండి, త్వరగా. హే ఫ్రెండ్స్, అందరూ త్వరగా పైకి రండి. మనం షాకాల్ని ఎలాగైనా ఆపాలి. త్వరగా పేపర్ తో ఫైటర్ ప్లేన్ ని తయారు చేయండి. నేను తయారు చేసేసాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకు రియలిస్టిక్. మైరా, అసలు నువ్వేం చేసావు? ఏంటి మైరా ఇది? నువ్వు చేసింది ఫైటర్ ప్లేన్ కాదు, పుష్పక విమానం చేసావు. అది వాళ్ళ మీద పువ్వులు కురిపిస్తుంది. సారీ.
నేను మళ్ళీ ట్రై చేస్తాను. నువ్వు మళ్ళీ తయారు చేయకుండా ఉండడమే మాకు చేసే పెద్ద హెల్ప్. వారే వా వా మనల్ని ఇక్కడికి పువ్వులతో ఆహ్వానిస్తున్నారు. సన్ సిటీలో ఉన్న వాళ్ళకి నేను ఎవరో అర్థమైనట్టుంది, అందుకే నన్ను పువ్వులతో ఆహ్వానిస్తున్నారు. షాకార్, ఇంకొక అడుగు నువ్వు ముందుకు వేసావంటే నీ పని అయిపోతుంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. నువ్వు నన్ను ఆపబోతున్నావా రుద్రా? ఇలా చూడు, నువ్వు ఒక చిన్న మెజిషియన్వి. నన్ను ఆపడం నీ తరం కాదు. వెళ్ళు వెళ్ళు, నీ వయసులో బాగా ఆడుకోవాలి. నువ్వు నన్ను ఆపలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు షాకాల్. బాయిస్కా సకు రియలిస్టిక్ అటాకు. ఇంకా పంపండి, ఈ దోమల్ని ఇంకా పంపించండి. తాతయ్య చెప్పు రుద్ర, నీ ప్లేన్ చిన్నదిగా ఎందుకయింది అంటే నువ్వు తొందరపాటుతో మంత్రశక్తిని తగ్గించేశావు. కావలసిన ఎనర్జీని నువ్వు ఉపయోగించాలి. తిరిగి కాన్సంట్రేట్ చేయి, ఫోకస్ చేయి. బాయిస్కా సకు రియలిస్టిక్ అటాకు. ఆగండి, మారిపోకండి, నేనున్నాను కదా, ఆగండి. చెప్పేది మీకే, ఆగండి, భయపడకండి. రంగీలా, చెప్పేది వినండి. మీరు ఎక్కువ పేపర్స్ ని కలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఓకే రుద్ర, అలాగే చేస్తాను. అరే నువ్వేం దిగులు పడకు, మనసుంటే మార్గం ఉంటుంది. రెడీ చేసేసాను. జిబాయిస్కా సకూమ్ రిపేరో. జిబాయిస్కా సకూమ్ రిపేరో. బాయిస్కా సకు రియలిస్టిక్. బాయిస్కా సకు పేపర్ స్కూల్. సారీ, నేను రుద్రకి హెల్ప్ చేశాను అంతే. మైరా ప్లీజ్, నువ్వు హెల్ప్ చేయాలని దయచేసి అనుకోకు, అదే ఒక పెద్ద హెల్ప్. ఓకే రంగిలా, నేను వస్తున్నాను. మైరా, వరుణ్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను చెప్పాను కదా, నేను చూడ్డానికి చిన్నవాణ్ణైనా చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి. ఈ రోజు నీ సన్ సిటీ షాకాల్ సొంతమవుతుంది. ఏంటిది? అయ్యో, నాకు మీ చిటికిన వేలే సరిపోతుంది. అయ్యా, కాపాడండి. రెడీ రంగిలా? చూడు. వెరీ గుడ్ రంగిలా. ఇప్పుడు మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. ఇప్పుడు నేను చేసేది చూడండి. బాయిస్కా బూ చిక్ చిక్ బూ. మిత్రులారా, దాడి చేయండి. ఇక ఈ సన్ సిటీ నాకే సొంతం.
ఫోకస్ అండ్ బిలీవ్. తాతయ్య ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు. ఈ పని నా వల్ల అవుతుందని నాకు నమ్మకం ఉంది. బాయ్స్ కా సక్కు రియలిస్టిక్. బాయ్స్ కా సక్కు రియలిస్టిక్. బాయ్స్ కా సక్కు రియలిస్టిక్. కావలసిన ఎనర్జీని నువ్వు ఉపయోగించాలి. బాయ్స్ కా బూమ్ చెక్ బూమ్. రుద్ర, ఇది నిజమైన డ్రాగన్ లా మారిపోయింది. యా షకాల్, నేనేతో చెప్పాను కదా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకని. తాతయ్య, రుద్రకి సహాయం చేయండి. ఈ రోజు రుద్రాకి ఎవరి సహాయమూ అక్కర్లేదు. ఇంకోసారి సన్సిటీపై దాడి చేయాలనుకున్నావనుకో, తర్వాత నిన్ను ఎవరూ కాపాడలేరు. రుద్ర, నువ్వు చాలా గొప్ప పని చేశావు. నీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. నేనిక్కడున్నా లేకపోయినా నువ్విక్కడున్నంత వరకు ఈ సన్సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అద్భుతం! ఈ సిటీ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు షాకాల్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిటీ ఇక్కడ లేదు కదా. ఇతనెవరు? రుద్రకి ఈ విషయం చెప్పాలి. రుద్ర, హలో రుద్ర, మైరా మాట్లాడుతున్నాను. మైరా చెప్పు. త్వరగా రా, ఇక్కడ ఆకాశంలో ఒక స్ట్రేంజర్ ట్రావెల్ చేస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉన్నాడు. అలా చూడు రుద్ర, అక్కడ. అసలు ఇది ఎవరై ఉంటారు? పదండి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా అందమైన సిటీ. నేను ఈ ప్రదేశాన్ని నా సొంతం చేసుకుంటాను. ఈ చోటు ఎవరిదో నేను వెళ్ళి షాకాల్ని కనుక్కుంటాను. ఈ చోటు మాది. దీనిని సొంతం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోకు. నన్ను ఎవరు ఆపగలరు? నువ్వా? నేను మెజీషియన్లకే మెజీషియన్ని, చట్టాన్ సింగ్ ని. నన్ను ఎదిరించి ఓడించడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ చోటు నా సొంతం అవుతుంది. ఇక నువ్వు వెళ్ళి ఆడుకో. నీ వయసు పిల్లలతో కలిసి ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓహో, అంత గొప్పవాడివా? అయితే ఇదిగో కాచుకో. బాయ్స్ కా బూమ్ చిక్ బూమ్. మైరా, ఏం చేసావు?
చాముండా చండేలా క్రిస్ట్లు నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను మళ్ళీ వస్తాను ఈ సిటీని ఆక్రమించుకోవడానికి. ముందుగా నేను వెళ్ళి నా స్నేహితుడు షాకాల్ని కలుస్తాను. బాయ్. వరుణ్ తను రుద్రాని బంధించాడు. మ్యాజిక్ చేసి తన్ని బయటికి రప్పిద్దాం. బాయిస్కా సకు బ్రేకో. ఓహో, చట్టాన్ సింగ్ మిత్రమా, స్వాగతం, సుస్వాగతం. ఎంతకాలం తర్వాత మనం కలుసుకుంటున్నాం. షాకాల్ నా మిత్రమా, నువ్వు నాకు గుర్తొస్తూనే ఉంటావు, కానీ నేను నీకు అస్సలు గుర్తులేనుగా. చెప్పు, నీకు నా కాల్ సిటీ నచ్చిందా? జోగా, ఇతను నా చిన్ననాటి స్నేహితుడు. త్వరగా వెళ్ళి ఇతని కోసం విందు ఏర్పాటు చేయి. అరే వద్దు షాకాల్, మనం హాయిగా కాసేపటి తర్వాత తిందాం. ముందుగా ఈ సంగతి చెప్పు, నీ కాల్ సిటీకి పక్కనే ఇంకో సిటీ ఉందే, అది ఎవరిది? నేను దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాను. ఆ చోటు పేరు సన్ సిటీ. ఆ చోటు జై సింగ్ చౌహాన్ కి సొంతం. ఆ జై సింగ్ చౌహాన్ ఎంతో శక్తివంతమైన మెజిషియన్. అతని సిటీని మనం సొంతం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. నా పేరు చట్టాన్ సింగ్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను ఓడించలేరు. జై సింగ్ చౌహాన్ ఎంత గొప్ప మెజిషియన్ అయినా నేనతన్ని చిటికలో ఓడించేస్తాను. నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఆశిస్తున్నాను. ఒకవేళ నువ్వు గనక ఆ సన్ సిటీని సొంతం చేసుకుంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేది ఉండదు. సరే మిత్రమా, నువ్వు విందు ఘనంగా ఏర్పాటు చెయ్యి. సన్ సిటీని ఆక్రమించుకున్న తరువాత ఆనందంగా ఆరగిద్దాం. షాకాల్ ఏంటిది? సన్ సిటీని అతనికి సొంతం అయ్యేలా చేశారే. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. వాడు సన్ సిటీని సొంతం చేసుకుంటే అప్పుడు వాడికే తెలియకుండా నేను వాడిని అంతం చేసేస్తాను. ఇక ఆ తర్వాత ఆ సన్ సిటీ నాకు సొంతం అయిపోతుంది. సరే, ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి. ఇదిగో నా లిస్టు, త్వరగా కూరగాయలు తీసివ్వు. చార్లూకి చాముండా చండేలా. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. ఎవరో మన సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. తాతయ్య, వీడేవాడు. నేను మీతో ఒకటి గురించి చెప్పాను కదా. చటాన్ సింగ్, వెనక్కి వెళ్ళిపో. అదే నీకు చాలా మంచిది. ఓ, అయితే నా గురించి నీకు తెలుసన్నమాట. నీకు ఇంకో విషయం కూడా తెలుసుండాలే. ఈ చట్టాన్ సింగ్ ని ఓడించడం ఎవరి వల్ల కాదు అని. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ సిటీని నాకు అప్పగించేయి, అర్థమైందా? ఈ సిటీ నా సొంతం కాదు. దీన్ని నేను నీకు అప్పగించడానికి. ఇది ఇక్కడున్న ప్రజలది. అయితే నేను ముందుగా ఇక్కడుండే ప్రజల్ని అంతం చెయ్యాలన్నమాట. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది నీకు సాధ్యం కాదు. అయితే ముందుగా నిన్నే అంతం చేసేస్తాను. చార్లూకి చాముండా చండేలా. రుద్ర, మీరు కాస్త దూరంగా వెళ్ళండి. వెళ్ళండి, మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడుంటే మీ ప్రాణాలకు ప్రమాదం. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో.
चार्लू की चामुंडा चंडेला జై సింగ్ చౌహాన్ ఇక నీ కథ ముగిసిపోయింది నా కథ మొదలవుతుంది చూసావా చట్టాన్ సింగ్ జై సింగ్ చౌహాన్ తో తలపడి గెలవటమేవి అంత మామూలైన విషయం కాదు. ఒక్కసారి దెబ్బతిన్నంత మాత్రాన యుద్ధం ముగిసిపోయిందనుకోకు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. ఈ రోజు తను గెలిచాడు, కానీ రేపు ఏం చేస్తానో చూస్తుండు. నా ఆస్టరాయిడ్స్ ప్రభావంతో అతను అనారోగ్యం పాలవుతాడు. తరువాత అతన్ని ఏ మెజిషియన్ కూడా బాగు చేయలేడు. దాంతో నన్ను ఎదిరించి గెలవలేడు, అంతమైపోతాడు. రేపు వాడు ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. రేపటిలోగా నేను ఎలాగైనా కోలుకోవాలి, లేదంటే వాడు అందరినీ అంతం చేస్తాడు. తాతయ్య, రేపు మీరు కాదు, వాడంతా నేను చూస్తాను. వాడు చాలా శక్తిమంతుడు రుద్ర. వాడి ఆస్ట్రాయిడ్స్ ని ఎదుర్కొని నువ్వు పోరాడలేవు. నేను చేయగలను తాతయ్య. ఒక మనిషి తలుచుకుంటే, వాడిలో నమ్మకం ఉంటే ఏదైనా చేయగలడని మీరే చెప్పారు కదా. వాడి యొక్క ఆస్ట్రాయిడ్స్ ని ఎలా అడ్డుకోవాలో మీరు నాకు నేర్పించండి. సరే, అయితే నేను నీకు నేర్పిస్తాను. కానీ రేపు నీకు బదులుగా నేనే వాడితో పోరాడాలనుకుంటున్నాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ బ్రేకో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. ఫోకస్ అండ్ బిలీఫ్ ని ఎప్పుడూ గుర్తించుకోవాలి. అవి నీలో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు రుద్ర. తాతయ్య, నేను ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తాను. మీరు ముందు నాకు ఒక విషయం చెప్పండి. కింద ఉన్న వస్తువుల్ని పైకి విసరాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ లిఫ్టో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. పరిపూర్ణ నమ్మకంతో ఉండాలి. వావ్, నేను కూడా ఒక వస్తువుని గాల్లోకి విసిరి పారేయగలను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్, గాల్లోకి ఎగరాలి. తాతయ్య, సారీ, మ్యాజిక్ మారిపోయింది. హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, కాపాడండి. నేను నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను. కావాలంటే చూడు. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ లిఫ్టో. ఎప్పుడు నీ మ్యాజిక్ తో నన్నే టార్గెట్ చేస్తావా ఏంటి? సారీ వరుణ్, సారీ. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ పిల్లలే చేయగలుగుతున్నారంటే నేను కూడా చేయగలను. ముందు నాకు నేనే బంధించుకుంటాను. నిన్న జరిగినట్టు ఈ రోజు జరగకూడదు కదా. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్, గాల్లోకి ఎగరాలి. లిఫ్టో. ఇలా చేయడం పెద్ద తప్పైపోయింది. ఇవాళ జైసింగ్ చౌహాన్ తన మంచం నుంచి అసలు లేవలేడు. ఒకవేళ అతను లేవడానికి ప్రయత్నిస్తే అప్పుడు అతన్ని ఈ లోకం నుంచే పంపేస్తాను. చట్టాన్ సింగ్, మీకు మాకు ఏ గొడవలు లేవు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను పిల్లాడా. నువ్వు సాహసవంతుడివి. నీ సాహసం మంచిదే, కానీ ఎదుటి వాళ్ల గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. నేనిప్పుడు నీ కోరిక నెరవేర్చాలనుకుంటున్నాను. సన్ సిటీని నేను ఆక్రమించుకుని మిమ్మల్ని అందరినీ ఒంటరి వాళ్ళని చేస్తాను. నాకు కావలసింది సన్ సిటీ, అంతే. ఈ కళ ఎప్పటికీ నెరవేరదు. నేను మీతో ఫైట్ కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏంటి? స్టోన్ వ్యాలీలో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను. రుద్ర నా చోటుకే వచ్చాడు. మొట్టమొదటిసారి నా చోటుకే వచ్చి ఇరుక్కున్నాడు. చట్టాన్ సింగ్ వీణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. మిత్రమా షాకాల్, నేను కూడా నా ఎదుట పడ్డ శత్రువుని వదిలిపెట్టను. తన కథ ఇప్పుడే ముగించేస్తాను. చార్లూకి చాముండా చండేలా. అరే నేను దక్కోవడానికి ఏదైనా ప్లేస్ ఉంచండి. అరే దయచేసి ఆపు. ఇప్పటికే అన్నింటినీ నాశనం చేశావు. తనకి ఏమీ కాలేదేంటి? నా మ్యాజిక్ తన మీద ఎందుకు పని చేయడం లేదు? ఎందుకంటే ఇది నేను కాదు, ఇది నా నీడ. తాతయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. నేనే ఇక్కడికి వద్దాం అనుకున్నాను, కానీ షాకాల్ అంతఃపురంలో అతిథుల్ని ఎలా ఆహ్వానిస్తారో అందరికీ బాగా తెలుసు. అందుకని నేను ఇక్కడికి రాలేదు. సరే, స్టోన్ వ్యాలీలో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ ఛాలెంజ్. నేను జైసింగ్ చౌహాన్ సంగతి తర్వాత చూస్తాను. ముందుగా రుద్రాని అంతం చేస్తాను. రుద్ర, నేను వస్తున్నాను. ఇక్కడున్న వస్తువులన్నీ పాడైపోయాయి, కానీ ఇది మాత్రం ఇలాగే ఉంది. ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇంతకు ముందు ఒక్కసారి నా చేతిలో నువ్వు దెబ్బతిన్నావు. ఇంకా చెయ్యి దాటిపోలేదు. వెళ్ళిపో. వెళ్ళి నీ వయసు వాళ్లతో మ్యాజిక్ ఆటలు ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓ అలాగా? అయితే కాచుకో. చార్లూకి చాముండా చండేలా. నేను వెనక నుంచి వెళ్ళి రుద్ర పని ముగిస్తాను. ఇది మంచి అవకాశం. నువ్వు అటువంటిది ఏమైనా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. కాబట్టి వాళ్ళిద్దరిని బలబలాలు తెలుసుకో. ఇప్పుడంతా ధ్వంసమైపోతుంది. చార్లూకి చాముండా చండేలా. Device boom. Tick boom. అద్భుతం. ఇందుకోసమే నా కిందున్న వస్తువులు పైకి వెళ్లే మంత్రాన్ని నేర్చుకున్నా. చార్లూకి చాముండా చండేలా అంతం చెయ్యి.
Chibaiska, boom, check, boom. Chakal, sahayan chey. Chakal, sahayan chey. తాతయ్య మీకు ఒంట్లో బాలేదు కదా, మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు? నువ్వు గొప్ప మెజిషియన్. నేనున్నా లేకపోయినా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. తాతయ్య Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.